హాయ్ ఫ్రెండ్స్, ఇక మొన్న ట్రిప్పు నేను లోడ్ వేసుకొని వెళ్ళాను. అన్లోడ్ చేసి దారిలో వస్తున్నాను. ఏదంటే చిన్న కొద్దిగా నాకేదో ఫీవరు, బాడీ పెయిన్స్ మాదిరి ఉంటే వీడియో తీయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు దారి మధ్యలో మళ్ళీ మా ఫ్రెండ్ వచ్చాడు. అతను డ్యూటీలోనే ఉన్నాడు. నేను ఇక ఆపుకొని ఇద్దరము మటన్ చేసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, చూసి లైక్లు షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ వచ్చినాడు, వంట చేస్తున్నాడు. చూడండి ఎట్లా చేస్తున్నాడు, ఏం కథ అనేది నేను చూపిస్తాను. మా ఫ్రెండ్ వచ్చినాడు, చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే రైస్ ఉడుకుతూ ఉంది. రైస్ చేస్తున్నారు మా ఫ్రెండ్ పేరు జావీదు. ఎక్సలెంట్ చేస్తారు, టేస్ట్. ఏమన్నా మా సబ్స్క్రైబర్లకు చెప్పండి జావీద్ గారు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు వంట చేసేది మా సబ్స్క్రైబర్లకు చెప్పండి. ఎట్లెట్లా చేస్తారు, ఏం కథ, అన్నీ ఏమేమి వేస్తారు. ఇప్పుడు అన్నం చేస్తున్నా, అన్నం ఉడికిస్తున్నా. 3 గ్లాసులు బియ్యం వేసిన, 3 గ్లాసులకు 6 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. ఓకే ఓకే, కొంచెం మంట తగ్గించుకోండి అట్లయితే. ఇంకా మటన్ మొత్తం బోన్లెస్ తీసుకున్నారా? బోన్లెస్, ఉప్పు, కారం కలిపి పెట్టేసిన నూనె మొత్తం ఉప్పు కారం వేసి జీలకర్ర వేసిన మంచి జీలకర్ర వేసిన, పైన గరం మసాలా వేసిన. ఓకే, ఇప్పుడు టమాటా కోసుకుంటాం. ఓకే, టమాటా, పుదీనా, కొత్తిమీర, పచ్చికాయలు, 4 పచ్చికాయలు, ఉల్లిగడ్డ. పచ్చికాయలు అంటే మిర్చియా? మిర్చి. ఓకే, మిర్చి ఓకే, కోయండి. కోసుకొని ఇప్పుడు తిరువాత వేసుకొని అది మటన్ కుక్కర్లో వేసుకొని 3 సీట్లకు ఉడికేస్తాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇట్లా చేసుకుంటున్నాము. ఇంకా మీరు ఏమన్నా వేరే ఏమైనా టైప్లో ఉంటే కామెంట్ చేయండి, మాకు తెలుస్తుంది. సరే, రైస్ అయినాక మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమేమి వేసినారు మీరు? ఫస్ట్ ఉల్లిగడ్డ